ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా 26 డివిజన్ రైల్వే స్టేషన్లో ఇది చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ అధికారులకు, వార్డు ఆఫీసర్లకు, సూపర్వైజర్లకు, శానిటరీ ఇన్స్పెక్టర్లకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇందులో పాల్పంచుకున్నటువంటి ఆర్పీలు కావచ్చు, మహిళా సంఘాల నాయకురాలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ 26 డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క పరిశుభ్రతలో భాగస్వాములై బహిరంగ మూత్ర విసర్జన కానీ, చెత్తను వేయడం కానీ, డ్రైనేజీలలో వేయడం కానీ ఇలాంటివి చేయకుండా పరిశుభ్రతకు, పారిశుద్ధ కార్మికులకు అందరికీ సహకారం అందించాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి చెత్తను ఒక డబ్బాలో వేసి రోడ్ల మీద వేసేయకుండా, డ్రైనేజీలో వేసేయకుండా, అంటే బాధ్యత లేకుండా విసిరేయడం కాకుండా బాధ్యతగా దాన్ని నిల్వ చేసి సిబ్బందికి సహకారం అందించి ట్రాలీ ఇళ్ళలో ఇంటింటికి వచ్చే ట్రాలీకి కానీ, ట్రాక్టర్ వాళ్ళకి కానీ, మున్సిపల్ సిబ్బందికి కానీ వాళ్ళని సంప్రదించి వాళ్ళ సహకారంతో ఆ చెత్తను ప్రతి ఒక్కరూ నీట్గా శుభ్రంగా అందించాలని, ఇళ్లలో వాడను శుభ్రం చేయకూడదని, చిన్నపిల్లలకు, వృద్ధులకు, మహిళలకు కానీ ఎవరైనా కానీ ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిశుభ్రత ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. దీనికి ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం తెలుసుకుంటున్నాను.